ఓకే. అలా స్టార్ట్ చేస్తే, లేదు లేదు మీరు తినండి స్వామి, మీరు తినండి మాత అని చెప్పని అనడం జరిగింది. ఇంకా ఫోర్స్ చేశాననమాట. తినొద్దా, ఎంగిలవుద్దని చెప్పని, ఇదా అని చెప్పని ఇదిగా మాట్లాడాడు. అలాంటి మాటలకి ఎవరైనా సరే మనం ఇంకా ఇదైపోతాం కదా! అయ్యో! తప్పుగా అనుకుంటారేమో అని చెప్పని. అలాగా తినడం జరిగింది. తినిపిస్తూ తినడం అయితే జరిగింది. తిన్న దగ్గర నుంచి ఇంక టోటల్ మారిపోయిందనమాట. నా మాట తీరు, నా బిహేవియర్ మొత్తం ఎలా అంటే తను చెప్పిందే చేస్తున్నాను. అమ్మ చెప్పింది వినట్లే, అన్నయ్య చెప్పింది వినట్లే. హ్మ్. ఇంకా తను చెప్పిందే నాకిక ఇదైపోయిందనమాట శాసనం లాగా. డెఫినెట్లీ ఉన్నాయి. ఈ 2 మంత్స్ లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ కాకపోతే నేను ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. అండ్ నాకు చెప్పడానికి ఓకే. ఫోన్ లేదు, ఏం లేదు. తన హ్మ్. ఇదిలో తన మాయలో ఉన్నాను కాబట్టి ఇంకా నేనేం చేయలేకపోయాను. హ్మ్. భరించానంతే. అంటే ఇంటికొచ్చిన సారీ తర్వాత అంటే అడుగుతున్నందుకు సారీ. కాకపోతే అసలు ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఏం జరిగింది అని అనడం కన్నా, ఏం చేశాడు అనడం బెటరేమో. హ్మ్. ఆహ్, చెప్పండి. అది అసలు ఏం ఆహ్, ఏం చేశాడు? సెక్సువల్‌గా నార్మల్‌గా అంటే ఒక బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తనేం చేయాలి అనేది అలాగా కంటిన్యూ చేశాడు. ఆహ్, చాలా అంటే చాలా ఘోరంగా ఎలా చెప్పాలో మీకు. ఈ పాటికి మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అతను కొంచెం మాయలో పడ్డ వ్యక్తులు ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లాయర్ ఒక ఆవిడ అండ్ అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చి కేసెస్ పెట్టడం కూడా మీరు చూడటం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అనేది వాళ్ళు కూడా మీడియా ముందు అండ్ కంప్లెయింట్ కూడా చేయటం జరిగింది పోలీసులకి. సో, అవును. మీతో అవును. కూడా అదే విధంగా ఉన్నాడా? లేకపోతే ఓకే మిమ్మల్ని తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసమని, ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంటే ఆ పర్పస్ కోసమే తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా ఉద్దేశ్యం ఉండొచ్చు అంటారా? ఆ పర్పసే నేను అనట్లే. సెక్సువల్‌గా ఒకటి, ఇంకోటేంటి అంటే కొన్ని కొన్ని పూజలు చేసేవాడు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ మా అన్నని చంపమని కొంతమందికి డబ్బులిచ్చాడు 3,500,000. అవును. నేను అది అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఏంటి అసలు ఆ 3.5 లక్షలు అసలు ఎందుకు చంపాలనుకున్నాడు మీ అన్నయ్యని? ఇప్పుడు నన్ను అంటే కేవలం కాపాడడానికి మీకోసమా? మిమ్మల్ని దక్కించుకోవాలన్న ఇదా? లేకపోతే ఏంటి? ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మిమ్మల్ని బలిస్తాడు అంటూ కొంతమంది, లేదు లోక కళ్యాణం కోసమని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా అనేకంగా మాట్లాడారు కాబట్టి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ముఖ్యంగా మీ అన్నయ్యని ఎందుకని చంపాలనుకున్నాడు? ఇప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చేది నా ఫ్యామిలీ అండ్ మెయిన్ నా బ్రదర్ అన్నమాట. ఇద్దరు బ్రదర్స్. అందులో మా పెద్దన్న చాలా అంటే చాలా మొండోడు. నన్ను వెనక్కి తెచ్చుకోవాలని చెప్పని వాడి ఇంటికి వెళ్ళడం, వార్నింగ్ ఇవ్వడం, చాలా అంటే చాలా రచ్చ చేశాడు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి మాట్లాడాడు కూడా. మా చెల్లి నాకు పంపించకపోతే ఇంక నేను ఎంత గోల్ చేస్తానో మీకు కూడా అర్థం చేసుకోండి అని చెప్పని గోల్ చేయడం. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడని చెప్పని హ్మ్. అలాగే అడ్డొస్తున్నాడు. తనకి అడ్డొస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్తాడో అని అర్థం చేసుకొని ఒక అతనికి 3,500,000 ఇచ్చి మా అన్నని చంపాలి అనుకుంది. సారీ హ్మ్. అనుకున్నాడు. హ్మ్. ఇంకోటేంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమావాస్య టైంలోనే 2-3 డేస్ లో అమావాస్య ఉంది అన్నప్పుడు 2-3 సార్లు నా పూజ చేశాడనమాట. ఓకే. ఏం పూజ అసలు? అంటే ఏం పూజ అంటే హవన్ లాగా తయారు చేసి ఎదురు కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పడం, అవి నేను చెప్పినవి నువ్వు చెప్పు అనడం, ఆ హ్మ్. ఫైర్ చుట్టూ తిరగడం అలాగా. బయటకొచ్చిన తర్వాత నేను కొంతమందితో చెప్పా అనమాట. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! మరీ ఇంత ఫేక్ లేకుండా కొంచెం జెన్యూన్ గా ఉండేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. అలాగున్న వాళ్ళని అడిగితే ఇలాగా 5 టైమ్స్ గాని, 6 టైమ్స్ గాని అడిగితే నీలో ఉన్న శక్తి అంటే నీలో ఉన్న ఏదైతే ఉందో కన్యత్వం ఇవన్నీ ఉంటాయి కదా! సో, హ్మ్. ఇవన్నీ తనకి వెళ్తెయ్యి. కొన్ని శక్తులనేవి తనకొస్తాయి. అందుకే నీ మీద ఇలా చేశాడు అని చెప్పని అన్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక విషయం తను ఫస్ట్ కూడా ఫేమ్ అయిందంతా కూడా ఒక టెంపుల్‌లో ఒకే కాలు మీద అతను ధ్యానం చేయటం. అక్కడి నుంచి కూడా ఫేమ్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ తర్వాత హ్మ్. శ్మశానంలో కాలుతున్న ఏదైతే శవం ఉంటుందో దాన్ని తినటం, మాంసాన్ని తినటం అవన్నీ కూడా హ్మ్. నిజమేనా? వాస్తవమేనా? ఎప్పుడైనా మీ ముందు అలా చేశాడా? మాంసం తిన్నాడో లేదో అది సెకండరీ. నాకు తెలీదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి. నా ముందైతే ఎప్పుడు తినలే. హ్మ్. మీడియాలో ఏదో వచ్చింది వీడియో అందులో చూశాను. కాళ్ళ ఓకే. మీద నుంచోవడం సాధన అంటే నేనున్న 2 మంత్స్ లో తనెప్పుడు సాధన చేసింది చూడలేదు. ఎప్పుడు ఒంటి కాళ్ళ మీద నుంచుంది చూడలేదు.
ఎప్పుడు కార్ లోనే ఉండేవాడు. టెంపుల్స్ దగ్గర పడుకోవడం, లేదా పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం, ఎవరైనా గెస్ట్ వాళ్ళు అంటే భక్తులు మహారాష్ట్ర సైడ్, నార్త్ సైడ్ అయితే బాగా ఫేమస్ అన్నమాట తిను. మ్మ్. ఎలా అసలు అంటే కారు ఎక్కడెక్కడికి వెళ్ళారు చూస్తే మీరు? సోమనాథ్, గుజరాత్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్, ఒక చిన్న పంజాబ్ క్వశ్చన్ తీసుకెళ్తున్న వర్షిణి గారు. టైంలో సో